నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు జీతాల సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే కీసర ప్రాంతంలో ఉన్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం గత 2 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు పర్సంటేజ్ జీతాలు చెల్లిస్తుందని చెప్పేసి, దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, ఈఎంఐలు కట్టుకోలేక, హౌస్ ఈఎంఐలు, వెహికల్స్ ఈఎంఐలు, పిల్లల ఫీజులు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి, ఎలాగో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 7th పే స్కేల్స్ ప్రకారంగా కాకుండా ఇచ్చే తాత్కాలిక జీతాలు కూడా ఇవ్వకుండా దాంట్లోనే పర్సంటేజ్ జీతాలంటే ఏ విధంగా మేము గడిపేది అని చెప్పేసి అధ్యాపకులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఎలాగో పే స్కేల్స్ చెల్లించడం లేదు. మరి పే స్కేల్స్ చెల్లించినప్పుడు పర్సంటేజ్ జీతాలు ఏంటి ఇచ్చేది? ఏఐసిటికి ఏం రాసిచ్చారు? టీఏఎఫ్ఆర్సీకి ఏమి ఇచ్చారు? జేఎన్పీకి ఏమి ఇచ్చారు? ఆటోనమస్ బాడీ తెచ్చుకున్నప్పుడు యూజీసీకి ఏం రాసిచ్చారు? ఖచ్చితంగా మేము నెలవారీగా జీతాలు చెల్లిస్తున్నాం, డిజిటల్ పేమెంట్ చేస్తున్నామని చెప్పేసి, వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి సంస్థ ఇవాళ వేతన సంఘ జీతాలను ఉల్లంఘించి మళ్ళీ ఇచ్చే జీతాలలోనే పర్సంటేజ్ జీతాలు చెల్లిస్తున్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఒకటే మేము తెలియజేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా, ఏఐసిటి నిబంధన ప్రకారంగా, జేఎన్టీహెచ్ నిబంధన ప్రకారంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి జీతాలను పూర్తిగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిబంధన ప్రకారంగా, యూజీసీ నిబంధన ప్రకారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం. చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు యూజీసీకి, ఏఐసిటికి లెటర్లు రాస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ కళాశాల తీరుపైన, ఈ కళాశాల వ్యవహరిస్తున్న తీరుపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కళాశాలలే కాకుండా ఏ కళాశాలను ఈ విధంగా వ్యవహరిస్తే ఆ కళాశాలలపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల జీవితాలతో చిలకాటమాడుతున్నటువంటి ఇలాంటి కళాశాలలపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.